ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ యొక్క దిన లేఖన భాగం 146వ కీర్తన 5వ వచనం. ఎవనికి యెహోవా దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్ననో వాడు ధన్యుడు. యెహోవా పైన ఆశ పెట్టుకునే బ్రతుకులు ధన్యతతో నింపబడి ఉంటాయి. అయితే మనుషులు ఆశ కలిగిన వారుగా ఉండి ఎవరిపైన ఆశ పెట్టుకుంటాం? మన చుట్టూ ఉన్న మనుషులపైన ఆశ పెట్టుకుంటాం. మన బంధువులపైన, స్నేహితులపైన, మనకున్న ధనం పైన, మనకున్న బలం పైన ఆధారపడి వాటి ద్వారా ముందుకు కొనసాగలమన్న ఆశతో ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ దేవుని పైన ఆశ పెట్టుకునే జీవితాలలో మోసం ఉండదు. వారి యొక్క బ్రతుకులలో చక్కటి రక్షణ ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎల్లవేళలా ఒకే విధంగా ఉండేవాడు. మనల్ని ప్రేమించే యేసయ్య నిన్ను ఒకే రీతిగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమలో మార్పు రాదు. మనుషుల ప్రేమలో మార్పు వస్తుంది. మనుషులు ప్రేమించే ప్రేమ నిన్న ఒక విధంగా, నేడు ఒక రకంగా, రేపు మరో రకంగా ప్రేమించగలరు. వారు ప్రేమను ద్వేషంగా కూడా మార్చగలరు. కానీ దేవుని సన్నిధానంలో ఆయన పైన ఆశపడ్డవారు, ఆయన్ని దేవునిగా చేసుకొని అడుగులు ముందుకు వేసేవారు, ఆయన రక్షణ దుర్గంగా బ్రతికేవారు జీవితాల్లో ధన్యకరంగా నిలబడతారు. ఆయన మోసగించేవాడు కాడు. మనుషులు చాలా చక్కగా మోసగించగలరు. నమ్మించి గొంతుకొస్తారు అన్న మాట చాలాసార్లు విన్నాం కదా. అటువంటి మనుషుల మధ్యలో ఉన్నప్పుడు వారి మాటలు విని మోసపోవడం కన్నా యేసయ్య మాట విని ఆయన మార్గంలో నడవటం, ఆయనను కలిగి ధన్యతలో బ్రతకటం ఎంతో శ్రేష్టమైన జీవితం. మనము అనేక సార్లు మనకన్నా గొప్ప అధికారులను నమ్ముతాం. మనకన్నా వారికి తెలివి ఎక్కువగా ఉన్నదని మన తోటి వారిని మనము విశ్వసిస్తాం. మన బంధువులను బట్టి మనకు కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఆశ్రయంగా ఉంటారని ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా మనం ఆలోచన చేస్తూ ఆ ఆలోచనలను వారిపైన ఆధారపడ్డదిగా ముందుకు కొనసాగుతాం. కానీ ఒక దినాన మనల్ని నెట్టివేస్తారు. ఒక దినాన మనల్ని దూరంగా మనల్ని వెలివేసినట్టుగా మన జీవితాలను చేసేస్తారు. కానీ నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య పరమును విడిచి ఈ లోకమునకు మన కొరకే తెంచి కలువరి శిలలో బ్రతుకును మార్చినవాడు, ధన్యతలోకి నడిపించినవాడు, ఆయన రక్తంలో కడిగి మనల్ని స్థిరంగా నిలబెట్టినవాడు. ఆయనను తప్ప ఇంకెవరిపైన మనం ఆశ పెట్టుకోగలం? ఎవరిపైన ఆధారపడగలం? ఆయన నిన్ను నన్ను తృణీకరించేవాడు కాదు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా హక్కున చేర్చుకొని ముందుకు నడిపించేవాడు. మోసగించినప్పుడు, మాట మార్చినప్పుడు, మనుషులు మనతో ప్రవర్తించిన విధానాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు కొన్నిసార్లు గుండె పగిలిపోతుంది. కొన్నిసార్లు అయ్యో, ఇలాంటి వారిపైన నేను ఆశ పెట్టుకున్నది, ఇలాంటి వారితోన నేను స్నేహం చేసింది, బంధుత్వం చేసింది అంటూ మనం ఎంతగానో బాధపడతాం. ఈ లోకంలో ఎవరినైతే నమ్ముతామో వారితో అయితే మనం ఎన్నిసార్లు మనము ఆ నష్టాల్లోకి, దుఃఖంలోకి నెట్టివేయబడతాం. కానీ దుఃఖంలో ఉన్న మన బ్రతుకులను, కష్టాల్లో ఉన్న మన జీవితాలను కడతీర్చి తిరిగి నమ్మకంగా పరిశుద్ధమైన, పవిత్రమైన, సుస్థిరమైన స్థానంలో నిలబెట్టగలిగిన వాడు మన యేసయ్య. ఆ సిలువ వైపుకు చూస్తూ ఆయన్ను కలిగి ధన్యకరమైన జీవితంలో మన బ్రతుకులను కొనసాగిద్దాం. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే స్తుతులు. మేము ఎన్నోసార్లు మనుషులపైన ఆధారపడుతూ ఉన్నాం. నా తండ్రి, నిన్ను ఆధారం చేసుకున్నవారు, అయ్యా నిన్ను దేవునిగా చేసుకున్నవారు నా తండ్రి ఎప్పుడు సిగ్గుపడరు. ఆశ భంగము కాదు, బలముతో నిలబెడతావు, ఆశలని నెరవేరుస్తావు. యేసయ్య, మా యొక్క ప్రతి ఆలోచన, ప్రతి తలంపు నీ చిత్తంలో నెరవేర్చబడులాగున సహాయం దయచేయండి. నా తండ్రి, ఒంటరితనమును అనుభవిస్తూ లేదా నా తండ్రి అనేకుల చేత నా తండ్రి తృణీకరించబడి బ్రతుకుతున్న ప్రతి జీవితం కొరకై ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను. అయ్యా, నిన్ను ఆశ్రయిస్తే ధన్యులమవుతాం, నెమ్మది కలుగుతుంది, సంతోషం మా బ్రతుకుల్లో నింపి నడిపిస్తావు. అట్టి స్థితిలో నా తండ్రి యొక్క వాక్యాన్ని విని
హృదయంలో దాచుకున్న ప్రతి బిడకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మేము మనుషులపైన, రాజులపైన, అధికారులపైన ఆధారపడకుండా నా తండ్రి మమ్మల్ని రూపించిన నీపైన మాత్రమే ఆధారపడి ముందుకు కొనసాగుటకు, నిరీక్షణ కలిగిన జీవితంలో కొనసాగుటకు మాకు సహాయం దయచేయం ప్రార్థన చేస్తూ స్తుతులు చెల్లిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.